స్టార్ట్ చేయాలి కదా. గుడ్ ఈవినింగ్. ఎందుకు గుడ్ ఈవినింగ్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూస్తారు కాబట్టి వీడియో. గుడ్ ఈవినింగ్. వన్ డే రివిజన్ కోసం ఈ ప్లానింగ్ ఫాలో అవ్వండి బాబు. ఒక 50 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ రివైజ్ చేసుకోండి. ఫస్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ మనకు సిఎం ఎంటర్ గ్రూప్ 1లో స్టాండర్డ్ కాస్టింగ్లో 2 పార్ట్సే ఉంటాయి. పార్ట్ 1 ఈజ్ ద మెటీరియల్ వేరియన్స్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ఈజ్ ద లేబర్ వేరియన్స్. మనకు 70% కేసెస్లో మెటీరియల్ వేరియన్స్ నుంచి క్వశ్చన్ ఇస్తాడు. 30% పాసిబిలిటీస్ లేబర్ వేరియన్స్. సో ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ అయినా 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. మన మెటీరియల్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవి మోర్ దెన్ సఫిషియంట్. కంపల్సరీగా మీరు ఎగ్జామినేషన్లో కూడా డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు సో కంపల్సరీగా ఫస్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. మనకు మెటీరియల్ వేరియన్స్లో ఒక 5 ఫార్ములాస్ ఉంటాయి. లేబర్ వేరియన్స్లో కూడా ఐడియల్ టైం ఉన్నప్పుడు అయితే 6 ఫార్ములాస్ ఉంటాయి. మెటీరియల్ వేరియన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, దట్ ఈస్ డివైడ్ ఇంటూ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. మోర్ దెన్ 1 రా మెటీరియల్ ఉన్నట్టయితే ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఇఫ్ దేర్ ఇస్ మోర్ దెన్ 1 రా మెటీరియల్ అయితే ఏం చేయొచ్చు మనము మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ని మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ అండ్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ గా డివైడ్ చేస్తాం కదా. సో అలా సేమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ కేస్ ఆఫ్ లేబర్ ఆల్సో. కంపల్సరీగా స్టాండ్ కాస్టింగ్ ఎన్ని క్వశ్చన్స్ పాసిబిలిటీ అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మనకు 7 to 10 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు డిస్క్రిప్టివ్ లో. ఫస్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు కూడా స్టాండ్ కాస్టింగ్ రాయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ ఈస్ ద priority wise second one is the marginal casting. Priority wise second one is the marginal casting. మీకు గ్రూప్ 1 కాస్ట్ అకౌంటింగ్ లో మార్జినల్ కాస్టింగ్ లో చాలా బేసిక్స్ ఉంటాయి. సో నా వాడు మనకేమంటాడంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్, క్యాలిక్యులేట్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, క్యాలిక్యులేట్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్ టు ఎన్ ద డిజైర్డ్ ప్రాఫిట్, సో షట్ డౌన్ పాయింట్. సో అంతవరకే అడుగుతాడు. మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, పీవీ రేషియో ఫార్ములా, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా, బిఈపి ఫార్ములా, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా, నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి సోల్డ్ టు ఎన్ ద డిజైర్డ్ ప్రాఫిట్. ఈ ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకున్నాలండి. చాలా బేసిక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామినేషన్ లో రాసేటప్పుడు డిస్క్రిప్టివ్ స్టాండ్ కాస్టింగ్ క్వశ్చన్ అయిన తర్వాత మార్జినల్ కాస్టింగ్ క్వశ్చన్ రాయడానికి ట్రై చేయండి. సో మనకు బేసిక్ 10 to 15 ఫార్ములాస్ మీరు రివైజ్ చేసుకుని వెళ్తే ఈజీగా మార్జినల్ కాస్టింగ్ క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు. సో థర్డ్ ఇంపార్టెన్స్ ఈజ్ ద ఆపరేటింగ్ కాస్టింగ్. సో ఆపరేటింగ్ కాస్టింగ్ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఆపరేటింగ్ కాస్టింగ్ అదర్ నేమ్ ఫర్ ద ఆపరేటింగ్ కాస్టింగ్ ఈజ్ ద సర్వీస్ కాస్టింగ్. సర్వీస్ కాస్టింగ్ మనం క్లాస్ రూమ్ లో ట్రాన్స్పోర్టేషన్ కవర్ చేసాం, హాస్పిటల్స్ కవర్ చేసాం, హోటల్స్ కవర్ చేసాం, సినిమా థియేటర్స్ కూడా కవర్ చేసాం, పవర్ జనరేషన్ యూనిట్స్ కూడా కవర్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మీకు ట్రాన్స్పోర్టేషనే వస్తుంది. మన క్లాస్ రూమ్ లో ఒక 10 to 11 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం. ఆ 10 to 11 క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆపరేటింగ్ కాస్టింగ్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. కంపల్సరిగా ఆపరేటింగ్ కాస్ట్ సర్వీస్ కాస్టింగ్ లో మనకు ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్ ఉంటాయి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్ ఆపరేటింగ్ కాస్టింగ్ లో చేయాలంటే ఏం చేస్తాం మనము ఆపరేటింగ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో ఆపరేటింగ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు నా కాస్ట్ షీట్ ప్రెజెంటేషన్ ఏమి అవసరం లేదు కదా, అన్ని ఎక్స్పెండిచర్స్ యాడ్ చేస్తే డివైడ్ బై నెంబర్ ఆఫ్ కాస్ట్ యూనిట్స్ డివైడ్ చేస్తే వచ్చేదే కాస్ట్ పర్ యూనిట్. కంపల్సరీగా ఆపరేటింగ్ కాస్టింగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఫోర్త్ ఇంపార్టెన్స్ ఈజ్ ద కాంట్రాక్ట్ కాస్టింగ్. ఫోర్త్ ఇంపార్టెన్స్ వన్ ఈజ్ ద కాంట్రాక్ట్ కాస్టింగ్. సో నా కాంట్రాక్ట్ కాస్టింగ్ కూడా ఏంటి మనకు వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్ ఏంటి, అసర్టైన్మెంట్ ఆఫ్ ది కాస్ట్ కదా. ఎవరు ఫాలో అవుతారు? అది కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఫాలో అవుతారు. కాంట్రాక్టర్ బుక్స్ లో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాస్ట్ అసర్టైన్ చేయడానికి, ప్రాఫిట్ కనుక్కోవడానికి కాంట్రాక్ట్ కాస్టింగ్ ఫాలో అవుతాం. సో డెఫినెట్ గా మనకు 2 మోడల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేంటి ప్రాఫిట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ద P&L అకౌంట్ బేస్డ్ అపాన్ ది నోషనల్ ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ద P&L అకౌంట్ బేస్డ్ అపాన్ ది ఎస్టిమేట్ ప్రాఫిట్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది మనకు అక్కడ.
సో అంటే నా గెస్సింగ్ ప్రకారం ప్రాఫిట్ టు బి ట్రాన్స్ఫర్ టు ద పిండిల్ అకౌంట్ బేస్డ్ ఆన్ ఎస్టిమేట్ ప్రాఫిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, ఇదే ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఇంకో మోడల్ ఏంటంటే మనం కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు, ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ కన్నడ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ క్రియేట్ చేసి, తర్వాత కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ క్రియేట్ చేసి, సో ఏం చేస్తాం, డెబిట్ సైడ్ కాస్ట్ ఇంకర్ టిల్ రేట్ టోటల్ డెబిట్ చేస్తాం. డిఫరెన్స్ ఏ నోషనల్ ప్రాఫిట్ కదా. మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ లో కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ వాడే ఇస్తాడు. సో కొన్ని సందర్భాల్లో కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఇవ్వడు కదా, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ సో క్యాలిక్యులేట్ చేసే మోడల్ క్వశ్చన్స్ మన మెటీరియల్ లో 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ ఉంటది. ఆ మోడల్ కంపల్సరీగా ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు కాస్ట్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనము కాస్ట్ ఇంకర్ టిల్ రేట్ తీసుకొని పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ తో డివైడ్ చేసి దేంతో మల్టిప్లై చేస్తాం, పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అన్సర్టిఫైడ్ తో మల్టిప్లై చేస్తాం. ఈ మోడల్ క్వశ్చన్ కంపల్సరీగా ప్రిపేర్ అయ్యాలండి. మన మెటీరియల్ 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ ఉంటది అది. సో అది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈస్ ద మార్జినల్ కాస్టింగ్, సెకండ్ ఇంపార్టెన్స్ ఈస్ ద స్టాండర్డ్ కాస్టింగ్, థర్డ్ ఇంపార్టెన్స్ ఈస్ ద ఆపరేటింగ్ కాస్టింగ్, నెక్స్ట్ వన్ ఈస్ ద కాంట్రాక్ట్ కాస్టింగ్. సో తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అండ్ నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అండ్ నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. సో డెఫినెట్ గా మీకు క్వశ్చన్ వస్తుంది, డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ లో కూడా అడిగే క్వశ్చన్. మనకి ఇంటిగ్రేటెడ్ నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఫస్ట్ వన్ ఈస్ ద నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తీసుకుంటే, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఈస్ ద వెరీ 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 అన్ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ అడిగితే ఏమడుగుతాడు వాడు, ఎంట్రీస్ రాయమంటాడు అంతే. అది అసలు ఇంపార్టెంట్ కాదు, అది చూడాల్సిన అవసరం లేదు. మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్రిపేర్ అయితే చాలు. నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో మనకు నేను మొత్తం మీకు సో 4 మోడల్స్ చెప్పాను. మోడల్ నెంబర్ 1 ఏంటంటే సో ఓన్లీ ట్రాన్సాక్షన్స్ ఇస్తారు, జనరల్ ఎంట్రీస్ రాయడం. సో సెకండ్ మోడల్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఇస్తారు, లెడ్జెస్ ప్రిపేర్ చేయడం. సో థర్డ్ వన్ ఏంటంటే సో రికన్సిలేషన్ స్టేట్మెంట్ కానీ ఆర్ మెమోరాండం రికన్సిలేషన్ స్టేట్మెంట్ కానీ ప్రిపేర్ చేయడం. సో మూడోది ఏంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ ద కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కనుక్కోవడం, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ కనుక్కోవడం, మనమే రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేయడం. మనం లాస్ట్ ఒక 7 or 8 ఎగ్జామినేషన్ పేపర్స్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ మనం అనలైజ్ చేసినట్టయితే ఈ జనరల్ ఎంట్రీస్ అడగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ లెడ్జెస్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఇది ఒక 5% ఛాన్సెస్ అనుకుంటే, ఇది 20% ఛాన్సెస్ అనుకుంటే, ఇది ఒక 30% ఛాన్సెస్ అనుకుంటే, సో ఇది 0% ఛాన్సెస్ అనుకోండి, ఇది ఒక 50% ఛాన్సెస్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకు ఏమిస్తాడంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ప్రకారం క్యాలిక్యులేట్ ద కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్ యాజ్ పర్ ద కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కనుక్కోమంటాడు, క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ యాజ్ పర్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ కనుక్కోమంటాడు, రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేయమంటాడు. సో ఖచ్చితంగా కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్ యాజ్ పర్ ద కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రాఫిట్ యాజ్ పర్ ద కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఎలా కనుక్కుంటాం, కాస్ట్ షీట్ చేస్తాం. దీనికి ప్రాఫిట్ యాజ్ పర్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ ఎలా కనుక్కుంటాం, బై ప్రిపేరింగ్ ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఈ 4th మోడల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ లో స్టాండర్డ్ కాస్టింగ్ క్వశ్చన్ చేయండి, తర్వాత మార్జినల్ కాస్టింగ్, తర్వాత ఆపరేటింగ్ కాస్టింగ్, తర్వాత నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఇస్ ద ప్రాసెస్ కాస్టింగ్. తర్వాత ప్రాసెస్ కాస్టింగ్ ప్రిపేర్ అవ్వండి. ప్రాసెస్ కాస్టింగ్ లో మనకు సో ఒక 3 మోడల్స్ ఉంటాయి. ఒకటేంటి, సింపుల్ ప్రాసెస్ కాస్టింగ్ అంటే ఏంటి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ప్రాసెస్ 1 అకౌంట్ చేయడం, ప్రాసెస్ 2 అకౌంట్ చేయడం, ప్రాసెస్ 3 అకౌంట్ చేయడం, ఇది ఇవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, 10%. తర్వాత ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. దీంట్లో మళ్ళీ సో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదనుకోండి, తర్వాత ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే మనం స్టేట్మెంట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు, either FIFO మెథడ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఎగ్జామినేషన్ లో నేను చెప్పిన దానికి స్టడీ మెటీరియల్ దానికి చిన్న చేంజెస్ ఉంది. సో మీరు ఎగ్జామినేషన్ లో అంటే నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్స్ లో ఉంటాయి చేంజెస్, నేను చెప్పిన దానికి స్టడీ మెటీరియల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో నేను చెప్పిందే ఫాలో అవ్వండి. నేను చెప్పింది సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ ద సిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జనరల్ గా అందరూ ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓన్లీ మన స్టడీ మెటీరియల్ లోనే డిఫరెంట్ రూల్స్ ఫాలో అవుతారు. సో మన బీకామ్ హానర్స్ కానీ మనం ఎక్కడ చేయాలి, సిఎస్ మెటీరియల్ కానీ, సిఏ మెటీరియల్ కానీ, లేకపోతే ఎంకామ్ కానీ, ఏ యూనివర్సిటీ చూసినా కూడా
నేను చెప్పిన మెథడే ఫాలో అవుతారు. ఖచ్చితంగా నేను చెప్పిన మెథడే ఫాలో అవ్వండి క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ లాస్ కి, ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ కి. సో ప్రీవియస్ బ్యాచెస్ కూడా చేశారు, వాళ్ళకి మార్క్స్ కూడా వచ్చాయి కాబట్టి మీరేం కంగారు పడకండి. ప్రాసెస్ కాస్టింగ్, ఈక్వలెంట్ ప్రొడక్షన్ కి, నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ అప్పుడు ఇన్పుట్ ఏమనుకుంటాం మనము, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్లస్ కరెంట్ ఏరియన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ నార్మల్ లాస్. కానీ మన స్టడీ మీటర్ వేరే మెథడ్ చెప్తాడు, అది మీరు ఫాలో అవసరం అవసరం లేదు. నేను చెప్పింది ఫాలో అయితే చాలు. కంపల్సరీ ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్, ఫిఫో మెథడ్, వెయిట్ యావరేజ్ మెథడ్ నేను చెప్పిన దాని ప్రకారం ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. ఎగ్జామినేషన్ లో మనకు సిఎం ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ ప్రాసెస్ కాస్టింగ్ ఇవ్వడానికి ఒక 10% ఛాన్సెస్ ఉంటే, ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇవ్వడానికి ఒక 70% ఛాన్సెస్ ఉంటాయి, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ఒక 20% ఛాన్సెస్ ఉంటాయి. సో జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కూడా నేను చెప్పిన 10 క్వశ్చన్స్ 11 క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. సో తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టాండ్ కాస్టింగ్ ఎనలైజ్ చేసాం, మార్జినల్ కాస్టింగ్. సో తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆపరేటింగ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రాసెస్ కాస్టింగ్, నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద బడ్జెటరీ కంట్రోల్. నెక్స్ట్ వన్ ఈజ్ ద బడ్జెటరీ కంట్రోల్ నుంచి కూడా ఒక 7 మార్క్స్ కానీ 6 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో వాడు ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేయమని అడుగుతాడు. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఎట్ ద వేరియస్ కెపాసిటీ లెవెల్స్ చేయమంటాడు. మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏదైనా సెమీ వేరియబుల్ కాస్ట్ ఇచ్చినట్టయితే దాన్ని వేరియబుల్ గా ఫిక్స్డ్ గా అపోర్షన్మెంట్ చేసి సెగ్రిగేట్ చేసి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. మన గ్రూప్ 2 లో కూడా బడ్జెటరీ కంట్రోల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో వస్తుంది, అక్కడ క్యాష్ బడ్జెట్ అక్కడ ఇంపార్టెంట్. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెటరీ కంట్రోల్ లో ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇంపార్టెంట్. తర్వాత ఓవర్ హెడ్ చాప్టర్, తర్వాత ఓవర్ హెడ్ చాప్టర్ లో కూడా 7 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీంట్లో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ద వన్ మెథడ్. కొంచెం సైలెంట్ గా ఉండండి సార్, 1 minute. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, తర్వాత సెకండరీ డిస్ట్రిబ్యూషన్, తర్వాత అబ్జార్ప్షన్, ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ అబ్జార్ప్షన్ అండ్ ఓవర్ అబ్జార్ప్షన్. ఈ 4. తర్వాత మిషన్ అవర్ రేట్ క్యాలిక్యులేషన్, తర్వాత మిషన్ అవర్ రేట్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే అలోకేషన్ అపోర్స్మెంట్, సెకండ్ డిస్ట్రిబ్యూషన్ లో రీఅపోర్స్మెంట్ ఆఫ్ ది సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత అబ్జార్ప్షన్, తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ అబ్జార్ప్షన్ అండ్ ఓవర్ అబ్జార్ప్షన్, తర్వాత మిషన్ అవర్ రేట్. ఈ అన్నిటికీ పాసిబిలిటీస్ ఉంటాయి, చూసుకుని అన్ని ఒక్కొక్క మోడల్ చూసుకొని వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ద మెటీరియల్ చాప్టర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద మెటీరియల్ చాప్టర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద లేబర్ చాప్టర్. సో మెటీరియల్ చాప్టర్ జస్ట్ ఈఓకి చూసుకుని వెళ్ళండి, ఈఓకి ప్లస్ స్టాక్ లెవెల్స్ చూసుకుని వెళ్ళండి, మిగతా పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. సో లేబర్ చాప్టర్ లో లేబర్ టర్న్ ఓవర్ రేట్, ఆ 3 మోడల్స్ ఉంటాయి కదా, సపరేషన్ మెథడ్, రీప్లేస్మెంట్ మెథడ్, ఫ్లెక్స్ మెథడ్, ఆ ఫార్ములా సర్వ్స్ చెక్ చేసుకుని వెళ్ళండి. తర్వాత హాల్సే, రోవన్, ఎమర్షన్, ఎఫిషియన్సీ, టేలర్స్ పీస్ రేట్ సిస్టమ్, సో నా మెర్రిక్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. ఈ 5 మెథడ్స్ ఒకసారి ఫార్ములాస్ చూసుకుని వెళ్ళండి. అవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఏమన్నీ స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, బడ్జెటరీ కంట్రోల్, ఆపరేటింగ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఈ 7 చాప్టర్స్ అయిన తర్వాత టైం ఉంటే ఓవర్ హెడ్ చాప్టర్, ఇవన్నీ అయిపోయిన తర్వాత టైం ఉంటే అప్పుడు మెటీరియల్, లేబర్ ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీరు చాయిస్ తీసుకున్న ప్రాబ్లం లేదు, కాకపోతే మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో సో మనకు 1 or 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ నేమ్స్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒకసారి గుర్తుంచుకుని వెళ్ళండి. కంటెంట్స్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీకు ఫైనల్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ లో కవర్ అవుతుంది. సిఎంఏ ఇంటర్ లో కంటెంట్స్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ నేమ్స్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గుర్తుంచుకొని వెళ్ళండి. సో థియరీ మీరు ఇగ్నోర్ చేసినా పర్లేదు. మనకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి, 25 మార్క్స్. సో ఎంసీక్యూస్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 75 మార్క్స్. సో 75 మార్క్స్ మనకు 75 మార్క్స్ కానీ 70 మార్క్స్ థియరీగా ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఉంటుంది. మనం మొత్తం 7 క్వశ్చన్స్ ఇస్తాడు, దాంట్లో 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో 5 into 14 మార్క్స్ మొత్తం ఈజ్ 70 మార్క్స్. ఈ 5 క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ ఈజ్ ద థియరీ క్వశ్చన్. సో క్వశ్చన్ 1, 2, 3, 4, 5, 6, 7. నాకు తెలిసి క్వశ్చన్ నెంబర్ 7th క్వశ్చన్ అంతా కూడా థియరీ క్వశ్చన్ ఉంటుంది. అది మీరు చాయిస్ గా తీసుకున్నా కూడా రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ లో 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, 1A అని, 1B అని, 2A అని, 2B అని. సో 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు.
ఫస్ట్ మీకు 1A 1B ఉందనుకోండి, 1A బాగా వచ్చు అనుకోండి, 1B రాదనుకోండి. సో ఫస్ట్ వచ్చిన పార్ట్స్ ని బాగా ప్రెజెంట్ చేసి రాని పార్ట్స్ కి గ్యాప్ వదిలేసి మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఒక పార్ట్ వచ్చిన దాన్ని రాసి ఫస్ట్ నోన్ పార్ట్స్ రాయండి, అన్నోన్ పార్ట్స్ గ్యాప్ వదిలేసి లాస్ట్ లో అన్నోన్ పార్ట్స్ రాయడానికి ట్రై చేయండి. సో నౌ ప్లీజ్ ఫాలో దిస్ ప్రొసీజర్. యూ మే ఈజీలీ స్కోర్ ద 50 more than 50 or the more than 50 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. సభకు నమస్కారం.